దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని మనసు పెట్టి విందాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. గత ఈ నెలలోనే 2 ఆదివారాలు మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేసినాం. ఈ దినము 2వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. 1వ అధ్యాయం చివరి వచనం, 1వ అధ్యాయం 8వ వచనం చివరి వచనం. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరం వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువుకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకును భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాన్ని భుజించుము అనెను. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. యెహెజ్కేలు కల్దీయ దేశములో కేదార్ నదీ ప్రదేశంలో ఉన్నాడు. ప్రవక్త అయిన యెహెజ్కేలు కల్దీయ దేశంలో కేదార్ నదీ ప్రదేశం ఉన్నప్పుడు దేవుని దర్శనం కలిగింది. ఆ దేవుని దర్శనములో 4 జీవులు కనిపించినాయి. 4 జీవుల యొక్క రూపములు, ఆత్మీయుల పోలికలు ఒకసారి ధ్యానించినాం. జీవుల యొక్క లక్షణాలు, ఆత్మీయుల పోలికలు గత వారం ధ్యానం చేసినాం. ఈ దినం మరి ఆయనకు దర్శనం కలిగింది. దర్శనం ఎవరు కనిపించారు? 4 జీవులు. ఆ 4 జీవుల మీద 26వ వచనం, మొదటి అధ్యాయం 26వ వచనం. ఆ 4 జీవుల తలలపైన ఆ మండలం పైన నీలకాంతమయమైన సింహాసనం ఒకటిది కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉండెను. యెహెజ్కేలు కలిగిన దర్శనములో జీవుల తలల మీద నీలకాంతమయమైన ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చొని ఉన్నారు? నరస్వరూపి ఒకరు నరస్వరూపి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ జీవులు ఎవరంటే ప్రభువును నమ్మినవారు. నమ్మిన వారి మీద సింహాసనం అంటే ఆయన ఆధిపత్యం కింద ఉండాలి. ఎవరు? నమ్మిన మనము. మన ఇష్టానుసారం కాదు. ఆయన ఏలుబడిలో, ఆయన పరిపాలన కింద మనము ఉండాలి. ఆ సింహాసనం మీద ఆసీన ప్రభువును చూశాడు. ఎవరు? యెహెజ్కేలు. అదే ఇక్కడ చెబుతున్నాడు. ఆ సింహాసనం కూర్చున్న ప్రభువును చూడగా నేను చూచి, ఎవరిని చూశాడు? సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువును చూచి, ఎవరు? యెహెజ్కేలు సాగిలపడగా, వెంటనే ఏం చేసినాడు? సాగిలపడ్డాడు. మనం కూడా ప్రభు సన్నిధిలో సాగిలపడాలి.
ఆ సాగిల పడినప్పుడు నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. సాగిల పడినప్పుడు ఆ ప్రభు యొక్క స్వరం యెహెజ్కేలుకు వినబడింది. అదే 2వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ మన అంశం ఏంటంటే దేవుని పిలుపు. దేవుడు పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఏం చేస్తాడు? ఒక పని కూడా అప్పగిస్తాడు. యెహెజ్కేలుకు దేవుని పిలుపు, యెహెజ్కేలుకు అప్పగించిన పని ఈ 2వ అధ్యాయంలో ఉంది. నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో మోషే తన మావ మందను మేపుకుంటూ హోరే పర్వతానికి వెళ్తాడు. హోరే పర్వతానికి వెళితే అక్కడ ఏం కనిపించింది? మోషేకు మండుచున్న పొద కనిపించింది. ఇక్కడ ఏం కనిపించింది? ఇక్కడ ఈ దర్శనములో యెహెజ్కేలుకు జీవుల తలలపై ఉన్న సింహాసనం మీద ప్రభు కనిపించినాడు. అక్కడ మండుచున్న పొదలో ప్రభువు కనిపించినాడు. ఎవరికి? మోషేకు కనిపించేమంటున్నాడు? మోషే, మోషే, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు పాదముల నుండి విడవమన్నాడు. ఇక్కడ కూడా యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ స్థలం కాబట్టి చెప్పులు విడవమన్నాడు. పాపాన్ని విడిచిపెట్టాలా, పవిత్రులుగా ఉండాలని చెప్పి మోషేతో ఆనాడు దేవుడు మాట్లాడినాడు. తర్వాత ఏం చేశాడు? ఒక పని అప్పగించాడు. ఎవరికి? మోషేకు. నీవు ఐగుప్తుకు వెళ్ళి ఇశ్రాయేలు ఇనుప కొలిమిలో ఉన్నారు, వారిని ఐగుప్తు నుండి కనాను దేశాన్ని నడిపించే నాయకుడిగా ఉండమని చెప్పి కోరతాడు. ఇక్కడ కూడా యెహెజ్కేలుతో ప్రభు మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరం వింటిని. ఆయన నాతో ఇట్లనేను అంటున్నాడు. ఆనాడు మోషేకు హోరే పర్వతం మీద పొదలో దేవుడు ప్రత్యక్షమైనాడు. ఈనాడు యెహెజ్కేలుకు కల్దీల దేశంలో కెబార్ నదీ ప్రదేశంలో దేవుని దర్శనం కలిగింది. ఆ దర్శనములో కనిపించిన ప్రభు యెహెజ్కేలుతో ఏమంటున్నాడు? నరపుత్రుడా అంటున్నాడు. నరపుత్రుడు అంటే అసమర్థుడు. మానవుడు, నరపుత్రుడైన మానవుడు అసమర్థుడు, సామర్థ్యము లేనివాడు. మనం ఎవరూ కూడా సామర్థ్యం కలిగిన వారము కాదు. అయితే మన ప్రభు సామర్థ్యుడు, సమర్థవంతుడు, బలవంతుడైన దేవుడు, శక్తిగల దేవుడు, ప్రభావం గల దేవుడు, మహాత్మ్యం గల దేవుడు. అందువల్ల ఆ మహాత్మ్యం గల దేవుడు నరపుత్రుడా అంటున్నాడు. ఎవరిని? యెహెజ్కేలును. అంటే మనం అసమర్థులం, మన వల్ల ఏమీ కాదు. ఏమీ కానప్పుడు ఏం చేయాలా? ఒకరిని ఆశ్రయించాలనా లేదా? అసమర్థులను మనము, శక్తిహీనుల మనము దేవుని మీద ఆధారపడవలసి ఉంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? ఎవని మనస్సు నా మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదును, ఏలయనగా ఆయన నా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడని ఉంది. అసమర్థులను మనము మన మనసు ఎవరి మీద అనుకోవాలా? దేవుని మీద ఆధారపడాలా. ఎవరి మనస్సు దేవుని మీద ఆధారపడుతుందో, అంటే నీవే నాకు దిక్కు, నీవు తప్ప మరెవరూ లేరు అని ఆయన మీద ఆధారపడితే ఏమవుతుంది? పూర్ణ శాంతిని దయచేసే దేవుడుగా ఉన్నాడు. సామర్థ్యం లేని మనము, అసమర్థమైన మనము మన రక్షకుడైన ప్రభు మీద ఆధారపడితే ఆయన ఏం చేస్తాడు? పూర్ణ శాంతి గలవారిగా చేస్తాడు. అంటే శాంతి, సంతోషం, సమాధానం ప్రభువైన యేసుక్రీస్తులోనే దొరుకుతాయి. కనుక ఆయన మీద మనము ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడటం ఏమిటి? నీవే నాకు దిక్కని ఉండాలి. పూర్తిగా ఆయన మీద ఆధారపడితే ఆయన ఏంటి? మన శాంతి, సమాధానం దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? నీవు చక్కగా నిలబడుము అని యెహెజ్కేలుతో అంటున్నాడు.
యెహెజ్కేలు ఎలా ఉన్నాడు? సాగిలపడ్డాడు ప్రభువుని చూడగానే. సాగిలపడేటువంటి ఆ యెహెజ్కేలుతో ప్రభు ఏమంటున్నాడు? నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము అంటున్నాడు. చక్కగా నిలువబడటం అంటే గత వారం అంతకుముందు వారు ఏం చెప్పుకున్నాం? పరిశుద్ధత, యథార్థత, నమ్మకత్వం, విధేయత అనేది చక్కగా నిలబడటాన్ని గురించి చెప్పుకున్నాం. ఈ దినం యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 7వ వచనములో ప్రభు చెబుతున్నాడు ఈ మాటలు. ఏమంటున్నాడు? 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడినాడు. ప్రభు ఏమంటున్నాడంటే నా యందు మీరు నిలిచి ఉండుడి అంటున్నాడు. యెహెజ్కేలుతో దేవాదేవుడు చెబుతున్నాడంటే నీవు చక్కగా నిలవబడి అర్థం ఏంటి? నీవు నా యందు నిలిచి ఉండు అంటున్నాడు. ప్రభువుని నమ్మిన మనము ఎవరిని నిలిచి ఉండాలా? మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువునందు నిలిచి ఉండాలా. ప్రభువునందు నిలిచి ఉండాలా. ప్రభువుని నిలిచి ఉంటే మనము లోకానికి ఏ రకంగా కనిపిస్తాం? మనం ప్రభువుని నిలిచి ఉన్నట్లయితే లోకానికి ఏ రకంగా కనిపిస్తాం? ఆయన పోలినట్లుగా ఉంటాం. ఆయన పోలి ఉన్నట్లుగా మన జీవితాలు, మన నడతలు, మన ఆలోచనలు, క్రియలు ఉంటాయి. అంతేనా కదా? మనం ప్రభువుని నిలిచి ఉంటే మనం ఆయన పోలి ఉంటాం. ఆయన ప్రేమను కలిగి ఉంటాం. ఆయన దయ కలిగి ఉంటాం. ఆయన కనికరం కలిగి ఉంటాం. ఆయన నిలిచి ఉండమంటున్నాడు. మనం ప్రభు నిలిచినామంటే మనం ప్రభువును పోలి నడుచుకునే వారముగా ఉండాలి. ప్రభు ప్రేమను కలిగి నడుచుకునే వారముగా ఉండాలి. ప్రభు యొక్క దయాగుణాన్ని, క్షమాగుణాన్ని కలిగిన వారముగా ఉండాలంటున్నాడు. అది చెబుతున్నాడు. నా యందు నిలిచిండుడి. యెహెజ్కేలు, నువ్వు చక్కగా నిలబడు. నా యందు నీవు చక్కగా నిలబడమంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు అక్కడ? మీ యందు నా మాట నిలిచి ఉండాలా. నీవు నా యందు నిలిచి ఉండాలా. నా మాటలు నీ యందు నిలిచి ఉండాలా. కేవలం నా యందు ఉంటే నువ్వు నిలబడలేవు. నా మాటలు నీ యందు నిలిచి ఉండాలా. ఆయన మాట ఎలాంటివి? ఆయన మాటలు మట్టి మూసలో 7 మారులు కరగి ఊదిన వెండి అంత పవిత్రమైనవి. ఆ పవిత్రమైన మాటలు, ఆ జీవగల మాటలు మన హృదయాల్లో నిండి ఉండాలా. మనం ప్రభువుని నిలిచి ఉండాలా. రెండవది, ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి. ఇప్పుడు ఆరాధనలో కూడా సహోదరుడు పాట పాడినాడు. ఏం పాటది? పునరుద్ధరణ పాటలో ఏమన్నాడు? నేను నీలో జీవిస్తూ ఆరాధిస్తా అన్నాడు. మనం ప్రభువులో జీవించాలా. అది ఇక్కడ చెప్పేది. ప్రభువుని నమ్మిన మనము ప్రభువుని నిలిచి ఉండాలా. ప్రభువులో జీవించాలా. ప్రభువులో జీవించిన వారే ఆరాధనకు చేయడానికి యోగ్యులు. ప్రభువులో జీవించకుండా, ప్రభువునందు నిలిచి ఉండకుండా, ఆయన మాటలు మనం నిలిచి ఉండకుండా ఆయన ఆరాధించే యోగ్యత మనకి ఎవరికీ లేదు. అందుకే ఆయనను ఆరాధించవలసిన రీతిగా ఆరాధించలేకపోతున్నాం. అందుకే యెహెజ్కేలు ఏమన్నాడు? యెహెజ్కేలు, నీవు చక్కగా నిలవబడమంటే ప్రభువునందు నిలిచి ఉండాలి. ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి. అప్పుడు మనము ప్రభువును పోలి నడుచుకుంటాం. ప్రభు ప్రేమ కలిగి నడుచుకుంటాం. ప్రభు యొక్క క్షమాగుణాన్ని కలిగి నడుచుకుంటాం. ఆ రకంగా ఉన్నప్పుడే ఏం చేస్తాడు ఆయన? నేను నీతో మాట్లాడవలను. నీవు నా యందు నిలిచి ఉంటే, నీ మాటలు నా యందు నిలిచి ఉంటే అప్పుడు నేను నీతో మాట్లాడతా, లేకపోతే మాట్లాడినాడు. ప్రభు మనతో మాట్లాడాలంటే మనం ప్రభువునందు నిలిచినప్పుడే మాట్లాడతాడు. ప్రభు మాటలు మనలో సమృద్ధిగా నివసించినప్పుడే ఆయన మనతో మాట్లాడతాడు, లేకపోతే ఆయన మనతో మాట్లాడు.
ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం చివర, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశము లేదనియు నేను ఎరుగుదును అని చెప్పి ఇర్మియా అంటున్నాడు. మనం అనుకుంటాం మనం మంచిగా జీవించాలని. మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదు అని నేను ఎరుగుదును అని ఇర్మియా అంటున్నాడు. ప్రతి ఒక్కరికి ఉంటుంది బాగా బతకాలని, మంచిగా బతకాలని. కానీ మనం అనుకుంటే మంచిగా బతకలేం. అది మన చేత కాదు, ఎవరి చేతనవుతుంది? అందుకని ఏమన్నాడు? నా యందు నిలిచిండుడి. ఆయన నిలిచి ఉన్నప్పుడే పరిశుద్ధంగా జీవించగలం. ఆయన మాటలు మన యందు నిలిచున్నప్పుడే పరిశుద్ధంగా జీవిస్తాం. కీర్తనాకారుడు ఏమన్నాడు? దేవా, నేను ఎదుట పాపము చేయకున్నట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నా అన్నాడు. దేవుని వాక్యం, దేవుని మాటలు మనలో నిలిచి ఉన్నప్పుడు మన నోట ఏమొస్తాయి? దేవుని మాటలే వస్తాయి. ఈ లోక మాటలు రావు. మనం ప్రభువు నిలిచి ఉన్నట్లయితే ప్రభువును పోలి నడుచుకుంటాం, ప్రభు ప్రేమ కలిగి నడుచుకుంటాం, ప్రభు దయాగుణం క్షమాగుణం కలిగి ఉంటాం. అందువల్ల మన వల్ల కాదు, మనం పవిత్రంగా జీవించలేం. మనం ఆయన నిలిచి ఉన్నప్పుడే పవిత్రంగా జీవించగలం. ఆయన మాటలు మన నిలిచి ఉన్నప్పుడే మన మాటలు ప్రభు మాటలే మన నోట వస్తాయి, కాని మాటలు రావు. అది అర్థం. అయితే నేను ప్రభువును సరిగ్గా ఉండాలని చెప్పి ఆశ ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. తర్వాత నేను అసమర్థుణ్ణి, నేను చక్కగా నిలవలేననేది గ్రహించాలి. అసమర్థుని గ్రహించి దేవుని మీద ఆధారపడితే, దేవుని యందు నిలిచి ఉన్నట్లయితే, ఆయన మాటలు మనం నిలిచి ఉన్నట్లయితే అప్పుడు మనము చక్కగా నిలబడగలము అనే విషయాన్ని గ్రహించాలి. అలాంటి వారిని ఆయన ఏం చేస్తాడు? నిలబెడతాడు. సామెతల గ్రంథంలో ఏముంది? 3:6లో నీ సమస్త ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకున్నాడు. మన సమస్త ప్రవర్తన ఆయన అధికారం కింద ఉండాలి, ఆయన ఏలుబడి కింద ఉండాలి. తరువాత రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది? ఆయన నిలువబెట్టుటకు శక్తి గలవాడని ఉంది. యూదాకు రాసిన పత్రిక 24వ వచనంలో ఏముంది? ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి గలవాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడితే ఆయన మనలను ప్రభువులో నిలిచేట్లుగా చేస్తున్న విషయాన్ని గమనించాలి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ప్రభువునందు మనం విశ్వాసించిన వారమైతే మనం వీటిని ఎక్కడ వెతకాలా? పైన వాటినే వెతక. పైన ఎవరున్నారు? క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు. మన ప్రభు, మన రక్షించిన ప్రభు, మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు పరలోకంలో దేవుని కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు. కాబట్టి మన మనస్సు భూ సంబంధ వాటి మీద ఉండనేకూడదు. మన మనస్సు, గమనము, ఆలోచనలు, క్రియలు సమస్తము ఆ ప్రభు వైపే చూసేవిగా ఉండాలి. అప్పుడే మనం ప్రభునందు నిలిచి ఉండగలమనే విషయాన్ని గమనించాలి. అప్పుడు ఆయన మహిమపరచబడతాడు. 2వ అధ్యాయం 2వ వచనం చివర ఏముందంటే, 2వ అధ్యాయం 2వ వచనం చివర యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ చివర, అప్పుడు
నాతో మాట్లాడే వాని స్వరం వింటిని, ఆయన నాతో ఇట్లా నేను ఎప్పుడు ప్రభువును నిలిచాడు యెహెజ్కేలు. అప్పుడు దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడతాడు. అంతవరకు మాట్లాడలే. ఎప్పుడు చక్కగా నిలువబడినప్పుడు, ప్రభువునందు నిలిచి ఉన్నప్పుడు, ప్రభు మాటలు యెహెజ్కేలులో నిలిచి ఉన్నప్పుడే ఆ దేవుడు యెహెజ్కేలుతో నాతో మాట్లాడని చెప్పి అంటున్నాడు. అప్పుడే ఆయన మాట్లాడతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమైంది. మనం ప్రభువును నమ్మకం లేకపోతే మనం ఆయనకి ఇష్టముగా ఉండలేము. తర్వాత అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది? పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడూ చూడడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టముగా ఉండలేము, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేము. అంటే ఆయన నిలిచి ఉండండి, ఆయన మనము స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. రెండవది పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధుల ప్రకారం మనం కూడా సమస్త ప్రవర్తన అంతటి యందు పరిశుద్ధులముగా ఉండాలి. అదే ఆయనందు నిలిచి ఉండడం అంటే విశ్వాసం కలిగి ఉండాలా, నమ్మకం కలిగి ఉండాలా, పరిశుద్ధులముగా జీవించాలా. అది ప్రభువు నమ్మిన మనకు శ్రేష్టమైన మంచి లక్షణాలుగా గ్రహించాలి. అయితే చాలామందికి ప్రభువుని నమ్మాలని ఆశ ఉంటుంది. అయితే ప్రభువుని నమ్మరు. మందిరానికి మాత్రం వస్తారు పోతారు సంవత్సరాలైనా కానీ. ఎందుకు నమ్మరంటే నేను ప్రభువులో నిలుస్తానో నిలబడలేను, పడిపోతానేమని, వాక్య ప్రకారం జీవిస్తానో లేదో. దాన్ని బట్టి అనేక మంది ప్రభు సన్నిధికి వస్తారు, వాక్యం వింటారు, కానీ తీర్మానం చేయమంటే చేయరు. ఎందుకు చేయరంటే భయం. నేను యథార్థంగా జీవిస్తానో లేదో, పరిశుద్ధంగా జీవిస్తానో లేదో అని భయంతో అనేక మంది వెనకడుగు వేస్తుంటారు. అయితే నిలబెట్టేవాడు ఎవడు? అక్కడేముంది? 2వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. నిలబెట్టింది ఎవరు? ఆత్మ, పరిశుద్ధాత్ముడు, ప్రభు. నిలబెట్టేది ప్రభు. మనం నిలబడ్డామంటే మన శక్తి కాదు, మన గొప్పతనము కాదు. నిలబెట్టే శక్తి ఆయనలో ఉంది. ఎప్పుడు? ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు, నీవే నాకు దిక్కన్నప్పుడు, ఆయన యందు మనము నిలిచి ఉన్నప్పుడు, ఆయన మాట మనలో నిలిచి ఉన్నప్పుడే ఆయన నిలబెడతాడు. అంతేగాని మరొకటి. కాబట్టి నమ్మని వారు ఇప్పటికైనా ఆ భయాన్ని తీసివేసి ఆయన నిలిచి ఉంటే ఆయన నిలబడతాడు. ఆయన మాటలు మనలో ఉంటే ఆయన చక్కగా నిలబెడతాడని విశ్వాసం కలిగి ఈనాడని తీర్మానం చేసుకుంటే ఎంతైనా మంచిది. వారి ప్రభు కృపకు పాత్రులు అవుతారు. కనుక ఆ భయాన్ని విడిచిపెట్టి ప్రభువుని విశ్వాసం ఉంచి రక్షణ పొందవలసిందిగా మనం చేస్తున్నాం. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టిన చెప్పి యెహెజ్కేలు చెబుతున్నాడు. అవును, నిలువబెట్టే శక్తి ఎవరిలో ఉంది? ప్రభువులోనే ఉంది. రోమీయులకు రాసిన పత్రికలో ఏముంది? ఆయన నిలువబెట్టుటకు శక్తి గలవాడని ఉంది. యూదా రాసిన పత్రికలో ఆయన ఎదుట నిర్దోషులుగా నిలువబెట్టుటకు శక్తి గలవాడని ఉంది. నిలబెట్టేది ఆయన. కాబట్టి మనము ఆ నిలబెట్టిన వారితోనే, ఆ నిలువబడిన వారితోనే ఆ దేవుడు మాట్లాడతాడు, లేకపోతే ఆయన మాట్లాడు. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త
13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచెను. యేసుక్రీస్తు ప్రభు సజీవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు వాడుక ఉంది. సమాజ మందిరానికి పోయి బోధ చేయడానికి వాడుకది. అక్కడ కూడా సమాజ మందిరానికి ప్రభు వెళ్ళాడు, బోధిస్తున్నాడు. అయితే ఆ సమాజ మందిరం ఎవరున్నారు? 18 సంవత్సరాల నుండి బలహీనపరిచే దయ్యం పట్టిన ఒక స్త్రీ ఆ సమాజ మందిరంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు శరీరధారి లోకున్నప్పుడు సమాజ మందిరానికి వెళ్ళాడు, బోధిస్తున్నాడు. బోధిస్తుంటే ఆయనకు ఒక ఆమె కనిపించింది. ఎవరు? 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ కనిపించింది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. ఆమె నడుము ఏమైంది? వంగిపోయింది. నడుముకు సూచన ఏంటి? మనస్సు. నడుము అంటే మనస్సు. ఆమె మనస్సు వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలువబడలేకుండా అనేది. అంటే అర్థం ఏంటి? ప్రభువుని నమ్మింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 18 సంవత్సరాలు అయింది. మందిరానికి బాగా వస్తుంది. ఎలా వస్తుంది? ఈ లక్ష్మీనారాయణ వచ్చినట్టు వస్తుంది, వంగిపోయి వస్తుంది. ఆమెకు శారీరకంగా బలహీనత. ఈమెకు శారీరక బలహీనత కాదు వంగిపోవడం. ఈమె మనసు ఎక్కడుంది? భూ సంబంధం వాటి మీద ఉంది. పరలోక సంబంధం వాటి మీద మనసు లేదు. ఎవరికి? ఈ స్త్రీకి. నమ్మింది, మందిరానికి వస్తుంది, కానీ వాక్యము విన్న పెడజవిన పెడుతుంది. మనసు అంత ఎక్కడుంది? అదేమైందో ఇదేమైందో భూ సంబంధం వాటి అంటే ఐహిక విచారముతో మునిగిపోతుంది. ఈ లోక సంబంధం వాటి మీదనే మనసు ఉంది, కానీ ఆ మనసు అంత ఎక్కడుంది? ఈ లోక సంబంధం వాటి మీదనే ఉంది. పరలోక వాటి మీద మనసు లేదు, వంగిపోయింది. అలాంటి వారు సంఘంలో చాలామంది ఉన్నారు. రక్షణ పొంది సంవత్సరాలైనా వారు వచ్చే దేనికోసం? భోగభాగ్యాల కోసం, ఆ ఉద్యోగం కోసం, ఆ పెళ్లి కోసం, ఆ రోగం కోసం వస్తున్నారు. కానీ ప్రభువుని నమ్మితే పరలోకానికి పోతాము అనే మనస్సుతో ఎక్కువ మంది రావడం లేదు. వాళ్ళు ఎవరు? వంగిపోయినా నడుము గలవారు. నడుము అంటే మనస్సు. వారి మనస్సు వంగిపోయింది, కిందనే చూస్తుంది, కానీ పైకి చూడదు. పంది పైకి చూస్తుందా? దాని బ్రతుకాల్లో పంది ఏనాడైనా పైకి చూస్తుందా? ఎందుకు చూడదు? దాని బతుకంతా మనం నమ్మినాం, కానీ మన మనసంతా భూ సంబంధ వాటి మీదనే ఉంది, కానీ పర సంబంధ వాటి మీద లేదు. అయితే అలాంటి ఆమెను చూసి కనికరపడ్డాడు. ఎవరు? ప్రభు. కనికరపడి, అమ్మా, ఏం చేసే ముందు రమ్మన్నాడు. అమ్మా, నీ బలహీనత విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే చక్కగా నిలువబడింది. మహిమపరచండి. ఆయన చేతులేకి వచ్చినట్లయితే మనం చక్కగా నిలబడతాం. మన వల్ల కాదు, ఆయన చేతులు ఎప్పుడు మన మీద ఉండాలి. ఆ దయగల చేతులు మన మీద ఉన్నట్లయితే మనం చక్కగా నిలబడతాం. అప్పుడు ఏమవుతుంది? ఆయనకు మహిమ వస్తుంది. వంగిపోయిన జీవితంలో ఉంటే ఆయన నామానికి దూషణ. ప్రభు నామానికి ఎందుకు దూషణ వస్తుందంటే, ఎక్కువ మంది ఏ సంఘంలోనైనా భూ సంబంధం వాటి మీద మనసు పెట్టేవారే ఉంటారు. వారి సంఖ్య ఎక్కువ. వారిని బట్టే ప్రభు నామం దూషణ పాలు అవుతుంది. ప్రభువు నమ్మిన మనం ఇప్పటికైనా మనం ప్రభువుని నిలిచి ఉందాం. ఆయన మాటలు మన యందు నిలిచి ఉన్నట్లయితే మనం చక్కగా నిలబడతాం. నిలబడితే ప్రభువుకు మహిమ వస్తుంది. ఆ రకంగా ప్రభువులో ముందుకు సాగుదాం. అయితే మనసును వంగజేసి చేసేది ఎవరు? ఇక్కడనే ఉంది ఆ మాట. 16వ వచనం, 13వ వచ్చి 16. ఇదిగో 18 ఏళ్ల నుండి
సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమె అంది. అబ్రహాం కుమార్తె ప్రభు నమ్మిందనా నమ్మలేదని అర్థం? నమ్మింది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము కుమార్తె. ఏమనుకుంటారు లోకం ఇక్కడ కూర్చున్న వారిని? వీళ్ళంతా విశ్వాసం అనుకుంటున్నారు, బాప్తిస్మం తీసుకున్నారు. అయితే మనసంతా ఎక్కడుంది? భూ సంబంధం వాటి మీదనే. ఆచరణేమైంది, ఇది ఏమైంది, అది ఏమైంది, ఇదే తప్ప వాక్యము, ప్రార్థన, దేవుని సేవ అనేది మనసులోనికి రాదు. వారు దేంతో సమానం? వంగిపోయినా నడుము గలవారు. 18 సంవత్సరాలు ఉంది సాతాను సాతాను ఏం తప్పు లేదు. సాతానికి అప్పగించిన మన మనసు అప్పగిస్తే వాడు ఏం చేసినాడు? వంచేసినాడు కిందికి, పైకెత్తనీయకుండా. అంటున్నాడు, ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని ప్రభు అంటున్నాడు. ఈ దినమైన ఆ సాతాను కబంధ హస్తాల నుండి విడుదల పొంది ప్రభు వైపు చూచి ఆయన మహింపరిస్తే ఎంతైనా మంచిది. ప్రతి సంఘంలో ఉంటారు ఎక్కువ మంది వీళ్ళే నమ్ముతారు, కానీ పేరుకు వస్తుంటారు, పోతుంటారు. ఏముంది కొలస్సీ రాసిన పత్రికలో? పై ఉన్న వాటినే వెదకుడి. అక్కడ ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు కూర్చొని. కాబట్టి ప్రభు వైపే చూసినప్పుడే మనము ప్రభువులు చక్కగా నిలబడగలం, ఆయన మహింపరుస్తాం. దేవుడు కూడా, ప్రభువు కూడా 2వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? ఆయన నాతో ఇట్లా నేను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చక్కగా నిలబడినప్పుడు దేవుడు యేసుకేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఏం చేస్తున్నాడు? ఆనాడు మోషేతో మాట్లాడు. మోషేని పిలిచినాడు. తర్వాత ఏమన్నాడు? ఇశ్రాయేల్ దగ్గర ఐగుప్తుకు పోయి ఇశ్రాయేలును నువ్వు కనాన్ని నడిపించిన నాయకత్వాన్ని అప్పగించాడు. ఇప్పుడు యేసుకేలుతో మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, నువ్వు అసమర్థుడివే, అయినా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారి వినినను వినకపోయినను తన మధ్య ప్రవక్త ఉన్న తెలుసుకున్నట్లు ప్రభు యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడని వారికి ప్రకటింపవలను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తుప్పల్లోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకును భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము అంటున్నాడు. యేసుకేలుని పిలిచి ఇప్పుడు ఒక పని అప్పగిస్తున్నాడు. మామూలు పని కాదు. ఆనాడు మోషేకు ఎంత కష్టమైన పని అప్పగించాడో ఈనాడు యేసుకేలుకు కూడా అంతకంటే కష్టమైన పని అప్పగిస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను నిన్ను ఎక్కడ పంపుతున్నాడు? తిరుగుబాటు చేసే జనుల యొద్దకు పంపుతున్నా. ఎలాంటి వాళ్ళు? తిరగబడేవాళ్ళు. అంతేకాదు, ఎలాంటి వారు? ఇంకా వాళ్ళు తిరుగుబడే వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు ఇంకెలాంటి వారంటే తిరుగుబాటు చేసేవారు, సిగ్గుమారిన వారు, కఠిన హృదయులు, బ్రహ్మదండి చెట్ల వంటి వారు, తర్వాత ముళ్ళ తుప్పల వంటి వారు, తేళ్ల వంటి వారు. అన్నిటికంటే ముఖ్యమైనది వినడానికి ఇష్టపడని వారు. అక్కడ ఉంది అంతా. తిరుగుబాటు చేసేవారు ఉంది, సిగ్గుమారిన వారు, కఠిన హృదయులు, బ్రహ్మదండి చెట్లు, ముళ్ళ తుప్పలు, తేళ్ళవు, వినలని వారని చెప్పింది. ఇలాంటి 7 గుణాలు ఉన్నాయి. ఇలాంటి ప్రజల మధ్యకు నేను నిన్ను పంపుతున్నాను అంటున్నాడు.
అయినా అలాంటి వారి మధ్య ఏం చేయాలట? వాళ్ళు విన్నా వినకపోయినా దేవుడు ఈ రకంగా చెప్పుచున్నాడు అని చెప్పాలి. నీ మాటలు వద్దు. ఇక్కడ ఏముంది? 4వ అధ్యాయం చివరిలో ప్రభువు యెహోవా ఈలాగు సెలవిచ్చున్నని వారిని నీవు ప్రకటించాలి. మన సొంత మాటలు పనికిరావు. ఈ సొంత మాటల వలన సమస్యలు వచ్చేది. మనం సువార్తకు పోయినప్పుడు ఏం చెప్పాలా? ప్రభు చెప్పిన మాటలే చెప్పాలా. ఏమంటాడు ఇక్కడ? ప్రభువు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అంటే దేవుడైన యెహోవా ఈలాగు చెప్పుచున్నాడు అని ప్రకటించాలి. ఏమని చెప్పాలా? లేఖన ప్రకారం క్రీస్తు యేసు పాప మానవ రక్షణ ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, లేఖన ప్రకారం తిరిగి లేచాడని చెప్పాలి. ఎవరి మాటలు అవి? మన మాటలు కాదు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడు అనుమతిచ్చ సెలవు అంటే అనుమతి. దేవుడు అనుమతిచ్చిన మాటలే చెప్పాలి కానీ మన సొంత మాటలు సంఘములో కూడా సొంత ఆలోచనలు సొంత ఈ మాటలు పలకూడదు. దేవుని మాటలే పలకాలి. దేవుడు అనుమతి ఇచ్చినవే. అనుమతి ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. బోధించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడి దగ్గర నేర్చుకున్న విషయాలు మాత్రమే పలకాలి కానీ మన సొంత మాటలు పనికిరావు. ఇక్కడ కూడా ఏం చెబుతున్నాడు? ఇలాంటి ప్రజల మధ్య పంపుతున్న సిగ్గుమాలిన వారు, తిరుగుబాటు చేసేవారు, కఠిన హృదయుడు, బ్రహ్మదండ్రి చెట్ల వంటి వారు, తేళ్ల వంటి వారు, ఇలాంటి ప్రజలు పంపుతున్నా వారు విన్నా వినకపోయినా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నా అని చెప్పి చెప్పమన్నాడు. మరి 2వసారి చెప్తున్నాడు 8వ వచనంలో, 7వ అధ్యాయంలో 7వ వచనంలో చెబుతున్నాడు, వారు వినని వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను వారికి తెలియజేయము. ఆయన సెలవిచ్చిన మాటలే చెప్పాలి కానీ మన సొంత మాటలు పనికిరావు. ఎలాంటి వారు? వాళ్ళు తిరుగుబాటు చేసేవారు, బ్రహ్మదండ్రి చెట్ల వంటి వారు, తేళ్ల వంటి వారు, కఠినులు. వాళ్ళు విన్నా వినకపోయినా దేవుడిచ్చిన మాటను మనం ప్రకటించాలి. అది విశ్వాస యొక్క లక్షణం. అది యేసుకేలు చెబుతున్నాడు. వాళ్ళు వినరు, నాకు తెలుసు. ఇలాంటి వారి అయినా నువ్వు వారికి భయపడవద్దు. ఎందుకు? నేను నీకు తోడుగా ఉన్నా అంటున్నాడు, చెప్తున్నాడు ఆయన. వారి జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము, తిరుగుబాటు చేయి వారికి భయపడకము. అయినా నీ చెప్పిన మాటలు వారితో నువ్వు మాట్లాడాలా అని చెప్పి ఆ యేసుకేలుతో చెబుతున్నాడు. ఇలాంటి వారి మధ్య వాక్యం చెప్పాలంటే ప్రాణాపాయం ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ప్రాణాపాయం ఉంటుంది. దెబ్బలు ఉంటాయి, దూషణలు ఉంటాయి, హింసలు ఉంటాయి. అయినా భయపడకమంటున్నాడు ప్రభు. నేను నీకు తోడుగా ఉన్నానంటున్నాడు. మరి ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి నువ్వు నడుము కట్టుకొని, నడుమంటే మనసును దృఢపరచుకోవాలా, మనసును నిబ్బరపరచుకోవాలా. మనసు నిబ్బరంగా లేకపోతే మనం ప్రకటించగలమా? ప్రకటించలేము. నడుము కట్టుకోవడం అంటే మనసు నిబ్బరపరచుకొని మనసులో ధైర్యాన్ని తెచ్చుకొని, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము. దేవుడు ఏమి ఆజ్ఞాపిస్తాడో అంతా చెప్పాలా. కొంత ఇడిచిపెట్టడం కాదు, కొంత మర్చిపోవడం కాదు. దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు, ఏమి చెప్పమన్నాడు అంతా చెప్పాలా. కొంత చెప్పి కొంత మానుకోవడం కాదు అని ఎవరితో అంటున్నాడు? ఇర్మియా అంటున్నాడు. ఇర్మియాతో అంటున్నాడు దేవుడు, భయపడకుము. లేదా అంటే లేకపోతే నేను నీకు వారి ఎదుట భయం పుట్టిస్తా. నేను చెప్పి నువ్వు చెప్పకపోతే భయపడి నీకు భయము కలిగించట్టుగా చేస్తా అంటున్నాడు. 18వ వచనం. యూదా రాజుల యుద్ధకు కానీ, ప్రధాన యుద్ధకు కానీ, యాజకుల యుద్ధకు కానీ, దేశ నివాస యుద్ధకు కానీ, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోళ్ళు గాను నీవుండునట్లు ఈ దినము నిన్ను నియమించి ఉన్నాను. నేను ఎవరి దగ్గర పంపుతున్నా? రాజుల దగ్గర పంపుతున్నా, ప్రధాన యుద్ధకు పంపుతున్నా. నువ్వెక్కడికి పోయినా ప్రాకారం గల పట్టణముగా,
ఇనుప స్తంభంగా ఇత్తడి గోడగా నీవు ఉన్నట్లు నేను చేస్తున్నా. నేనే నీకు ప్రాకారంగా ఉంటున్నా. నేను నీకు ప్రాకారం ఉండగా నీకు భయము ఎందుకంటున్నాడు. 19వ వచనం, వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. వారు నీతో యుద్ధం చేస్తారు, తగాదలు పెట్టుకుంటారు, కొట్లాడతారు, అయినా నేను నీకు తోడై ఉంటాను కాబట్టి వారికి విజయము కలగదు. అంతిమ విజయం ఎవరిది? నా మాట విన్న వాళ్ళదే. వాళ్ళు దుర్మార్గులే, దుష్టులే, అయినా నేను నీకు ప్రాకారంగా ఉంటాను, ఇత్తడి స్తంభంగా ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. వారికి యుద్ధం చేస్తారు, అయినా విజయము నీదే. ప్రభునందు స్థిరమే విశ్వాసం కలిగి ప్రభు మీద ఆధారపడి ప్రభు నిలిచి ఆయన మాటలు తూచా తప్పకుండా చెప్తే ఆయన మనకు తోడుగా ఉంటాడు, మనకి విజయము కలుగుతుంది. అపజయం కలిగిందంటే మన విశ్వాసములో లోపం, మన నడతలో లోపం, దాన్ని బట్టి అపజయం. కానీ అపజయం కలిగింది వాళ్ళిట్టయినారు వీళ్ళిట్టయినారంటే ఆ అతని యొక్క విశ్వాసం లోపం ఉంటుంది. ప్రభువులో నిలువదగినంతగా నిలిచి ఉండడు. ప్రభువులో ఆయన మాటలు కూడా ఆయన వారిలో నిలిచి ఉండవు. ఇప్పుడు ఎందుకు సమస్యలు వస్తున్నాయంటే సువార్తకు పోతున్నారు. సువార్త ఎలా చెప్పాలా? యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని చెప్పాలా, ఆయన ప్రేమను చెప్పాలా. ఇతరుల యొక్క మత విశ్వాసాలు వాళ్ళ జోలికి పోకూడదు. మనకు ప్రభువుని గురించి చెప్పాలి. ఏముంది? రోమీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది? యేసుక్రీస్తుని గురించిన మాట వినటం వల్ల ఏమవుతుంది? విశ్వాసం కలుగుతుంది. యేసుక్రీస్తుని గురించిన మాటలే చెప్పాలి కానీ మిగిలిన వాడితో మనకేం పని ఉంది? వాళ్ళు ఇట్లా ఇట్లా మనకు అవసరం లేదు. వాడి గుడులతో గోపురాలతో మనకు అవసరమే లేదు. వాడి ప్రస్తావన తేకూడదు. అవి మన మనసులోనికి కూడా రాకూడదు. వాటికి జోలికి పోయినప్పుడే సమస్య. ఆ జోలికి పోయిన ప్రభువు విడిచిపెడతాడు. నేను చెప్పమంది ఏంది? నేను ఇది చెప్పమంటే నువ్వు ఇది చెప్పినావని చెప్పి విడిచిపెడతాడు. దానివల్ల ఆయన నామానికి దూషణ కలుగుతుంది, అవమానం కలుగుతుంది. ఈ మధ్య జరిగేవన్నీ వాళ్ళు స్వయం కుప్రదాలు చేతులారు చేసుకుని అపరాధాన్ని బట్టే చంపబడుతున్నారు, హింసించబడుతున్నారు. ప్రభు చెప్పినట్టుగా సువార్త చెప్తే ఎవరికి అవమానం జరగదు. ఎందుకు జరగదు? దేవుడు ఇచ్చినాడు. ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉన్నాను, వారు నీకు యుద్ధం చేస్తారు, విజయము నీదే. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు. మాట తప్పే దేవుడు అయితే ఆయన మాట తప్పని మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి మనం ప్రభునందు స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి, ప్రభునందు నిలిచి ఉండాలి. ఆయన మాట మనలో నిలిచి ఉండి ఆయన చెప్పిన మాటలే చెప్పినట్లయితే మన సువార్తకు ప్రతిఫలం ఉంటుంది. అనేక ఆత్మలు రక్షణ పొందుతాయి. అంతేగాని మనకు అపజయం అనేది కలగదు. కనుక మనకు విమర్శ పనికిరాదు. మనం విమర్శిస్తే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? అంతే. వాళ్ళు కూడా అదే, వాళ్ళు మనుషులే, మనం కూడా మనుషులమే. వారి జోలికి, వారి ఆచార వ్యవహార జోలికి మనం పోకూడదు. మన ప్రభుని గురించి చెప్పాలా, మన ప్రభు మంచితనాన్ని గురించి, మన ప్రభు ప్రేమను గురించి, ప్రభు యొక్క త్యాగాన్ని గురించి చెప్పాలి కానీ మిగిలిన జోటికి పోకూడదు. ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ఈ మధ్య ఎవరు ప్రవీణ్ ఒక అతని మోర్సిగడి పోతే చనిపోయినాడు. భయంకరంగా విమర్శిస్తాడు అతని హిందూ దేవతలను. మామూలుగా కాదు. నేనే వెళ్ళాను అతని మాటలు. రామాయణం అంటే పడి చేస్తారు హిందువులు. సీత అంటే పతివ్రతని లోకమంతా అనుకుంటుంది, ఆమె పతివ్రత కాదని చెప్పి మాట్లాడతాడు. మరి ఇంకేముంది చెప్పండి? వాళ్ళ కళ్ళు మండుద్దా మండదా? నీకేం పనిది? రామాయణంతో ఏం పని? భారతం నీకేం పని? నీకేం చెప్పన్నాడు? ఆయన మాట చెప్పమన్నాడా? వాటి గురించి చెప్పమన్నాడా? ఇలాంటి వారి వల్లనే మనకు కూడా కష్టాలు వస్తున్నాయి. మనం బయటికి పోయినప్పుడు కూడా జ్ఞానంగా ఉండాలి. ఏది మంచో ఏది చెడుదో తెలుసుకోవాలి మనం. వీడు సువార్త వింటాడా వినడా వాని ముఖమే చెబుతుంది. సువార్త తీసుకుంటాడా తీసుకోడా వాని ముఖమే చెబుతుంది. మనం ఏం చేస్తాం? గుడ్డిగా వరుస పెట్టిస్తుంటాం.
దానివల్ల సమస్య. వాళ్ళ ముఖాలు చూసి మనం వెళ్ళిపోవాలా. వాడు ఏదైనా మాట్లాడబోతే వాడు వాదిస్తా అనుకుంటే మనకు వాదాలు పనికి రావు. వాదం వల్ల ఏమవుతుంది? వివాదం వస్తుంది. వివాదాలు ఎక్కువైతే ఏమవుతుంది? అల్లరి వస్తుంది. వీటికి మన అవకాశమే ఇవ్వకూడదు. జ్ఞానంగా సువార్త చెప్పాలా, జ్ఞానంగా సువార్త పత్రికలు పంచాలా, వినేవాళ్ళకి చెప్పాలి. వినేవానికి ఇప్పుడు ఇక్కడ ఉంది, విన్నా వినకపోయినా చెప్పన్నాడు. మనం ఏం చెప్పాలా? విన్నా వినకపోయినా ప్రభు ప్రేమను గురించి చెప్పాలా, ప్రభు శిలువ కార్యాన్ని గురించి చెప్పాలా. వారి జోలికి మనం ఎన్నటికీ పోకూడదు. అదే ఇక్కడ చెప్పేది ఇర్మీయాతో. ఎలాంటి వారి మధ్య ఉన్నాం? బ్రహ్మదండి చెట్లు. ఇప్పుడు కనిపించడం లేవి. ఈ బ్రహ్మదండి చెట్లు ఎలా ఉంటాయంటే, మన మామూలుగా ఇప్పుడు భక్ష్యాలు లావుటి చేస్తారు కదా, ఓలిగలు లావుటి, అంత మందంగా ఉంటాయి, అరిచే మాదిరి ఉంటాయి. వాటి ముళ్ళులు బలుసు ముళ్ళన వంగుతుందేమో కానీ ఆ ముళ్ళు వంగనే వంగదు, కుచ్చుకుంటుంది అంతేది. అలాంటి మనుషుల మధ్య జీవిస్తున్నాం మనం. తేలు ఎలాంటిది? కుండితో గుచ్చుతుంది. కాబట్టి జాగ్రత్తగా జ్ఞానంగా వారి మధ్య ఆయనది అన్నాడు, నేను చెప్పిందంతా చెప్పమన్నాడు. నీ సొంత మాట చెప్పమనిలే, నేను ఏం చెప్తానో అదే. ఇది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అంటే దేవుడు అనుమతించిన మాటలే మనం సువార్త చెప్పాలి, సువార్త పత్రికలు పంచాలి, వాక్యాన్ని ప్రకటించాలి. అంతేగాని మన సొంత జ్ఞానం ఎన్నటికి కూడా పనికిరాదు. చేస్తే ఏమొస్తాయి? సమస్యలు వస్తాయి. తర్వాత ఏమవుతుంది? సువార్త చెప్పలేం, బయటికి పోయి చెప్పగలమా? చెప్పలేం. మనకు మనమే అడ్డుగోడ పెట్టుకున్నట్టు అవుతుంది. దయచేసి జ్ఞానంగా ప్రభు సేవలో ముందుకు సాగితే ఎంతైనా మంచిది. ఎనిమిదవ వచనం చదువుతున్నా, 2వ అధ్యాయం 8వ వచనం. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దానిని భుజించుమనెను. ఇంకేమంటున్నాడు? వారు తిరుగుబాటు చేసినట్టు ఎవరు? ఆ బ్రహ్మదండి చెట్ల వంటి వారు, తిరుగుబాటు చేసేవారు, తేళ్ల వంటి వారు. వారు తిరుగుబాటు లక్షణం వాళ్ళది. అయితే వారి మాదిరిగా నీవు నా మాటను తిరుగుబాటు చేయవద్దు. ప్రభువు నమ్మిన మనము ఆయన మాటలే చెప్పాలి కానీ ఆయన మాటలు కాకుండా వేరే మాటలు మాట్లాడితే ఏమవుతుంది? ఆయన మీద తిరుగుబాటు చేసిన వారు. ఒక మాట కలపకూడదు, ఒక మాట తీసివేయకూడదు. ఏమవుతుంది? శాపగ్రస్తులము అవుతాం. ప్రభువుని నమ్మిన మనము ఆయన మాటలే పలకాలి కానీ మన సొంత మాటలు కలిపి జరపకూడదు. మరి మోషే సాత్వికుడు. అయితే విసిగి ఏమన్నాడు? ఒక చోట, ద్రోహులారా నా మాట వినుడి అన్నాడు. ఎవరి మాట అంట? నా మాట అన్నాడు. సోదరుని ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. ఇంకేమన్నాడు? బండతో మాట్లాడమంటే ఏం చేసినాడు? కొట్టినాడు. మాట్లాడడం అర్థం ఏంటి? ప్రార్థన చేయమన్నాడు. బండ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనతో ప్రార్థన చేయమంటే ఏం చేసినాడు? మాట్లాడకుండా తిరుగుబాటు చేశాడు. కాని మాట వచ్చింది, ద్రోహులారని. దానివల్ల ఏమైంది? మోషే కనాను దేశంలో ప్రవేశాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి మనం అది చెబుతున్నాడు ఇక్కడ. వారు తిరుగుబాటు చేసినట్టు, తిరుగుబాటు చేయవస్తుంది, శిక్ష ఉంటుంది. అన్యులు తిరుగుబాటు చేసినట్లుగా, బ్రహ్మదండి చెట్ల తిరుగుబాటు చేసినట్లుగా నీవు ప్రభు నమ్మిన మనం ఇప్పటికి కూడా తిరుగుబాటు చేయకుండా ఏం చేయాలట? నేను నీతో చెప్పు మాటే చెప్పాల. ఏం చేయాలా? నేను నీతో ఏం చెప్తానో ఆ మాటే చెప్పాలి కానీ ఇది కాని మాటలు చెప్పకూడదు అంటున్నాడు. నేను నీతో చెప్పు మాటలు వినాల. ముందు నువ్వు వింటే కదా వినుటకు వేగిరపడాలా, మాట్లాడటకు నిదానించాలి. మనం ఏం చేస్తాము? వినుటకు మందగిలుతాం, మాట్లాడటానికి వేగిరపడతాం. ప్రభు నమ్మిన వారే, వాక్యం చెప్పేవారిలో తొందరపాటు ఎక్కువ.
ఎవరు బోధిస్తారో వారు వినరు. ఎందుకు? వాళ్ళు చెప్పిందే వినాలి. బోధకులు కోరిక ఎలా ఉంటుందంటే మేము చెప్పిందే వినాలా, మేము మాత్రం వినం. వాక్యం చెబుతుంది వినుటకు వేగిరపడమని ఉంది, మాట్లాడటకు నిదానించమని ఉంది. ఈ బోధకులు తొందరపడి మాట్లాడతారు, వాళ్ళు వినరు. ఎందుకు? చెప్పడానికి నేర్చుకున్నారే కానీ వినడానికి నేర్చుకోవాలి. బోధించేవాడు మొదట వినాలా లేదా? వినాలా, నేర్చుకోవాలా. వినడం అంటే నేర్చుకోవడం, నేర్చుకున్న దాన్ని అప్పచెప్పాడు. అంతవరకే అతని యొక్క డ్యూటీ. ఇక్కడ ఏమంటున్నాడు? నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక. వాళ్ళు ముందే తిరుగుబాటు చేసేవారు, కఠినులు, బ్రహ్మదండటువంటి వారు, తెల్ల వంటి వారు. అయితే నీవు మాత్రం ప్రభున్నమైన మనము తిరుగుబాటు చేయకుండా నేను నీతో చెప్పు మాట విని నోరు తెరచి. నోరు తెరవడం అర్థం ఏంటి? నోరు తెరచి ఏం చేస్తాడట? నేనిచ్చు దానిని భుజించుమంటున్నాడు. నోరు తెరవడం అంటే అర్థం ఏంటంటే, మన బైబిల్ చదివేటప్పుడు న్యూస్ పేపర్ మీదగా చదవకూడదు ఎన్నో మనం చెప్తున్నాం. న్యూస్ పేపర్ చదవడం వేరు, లోక పుస్తకం చదవడం వేరు. దేవుని వాక్యం ఎలాంటిది? వాక్యము శక్తి గలది. అది దేవుని వాక్యము మాటలు మట్టి మూసలో 7 మార్లు కరగి ఊదిన వినంత పవిత్రమైనవి. ఆ పవిత్రమైన మాటలు ఎలా చదవాలా? పరిశీలనగా చదవాలా. చదివే ముందు ఏం చేసుకోవాలా? ప్రార్థనాపూర్వకం, అంటే ప్రార్థన చేసుకోవాలా. బైబిల్ దగ్గర పెట్టుకొని, ప్రభువా, నేను మార్కు సువార్త 10వ అధ్యాయం చదువుతున్నా, నాకు ప్రతి వచన మర్మాన్ని నాకు బయలుపరచు. ఆ బయలుపరిచే విషయాలు హృదయంలో భద్రపరుచుకొని అనుసరించే జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేసి తర్వాత నువ్వు బైబిల్ చదవాలా. ఈ అనుభవం ఉందా మనలో? బైబిల్ తెరిచే ముందు ఏమని ప్రార్థన చేయాలా? ప్రభువా, నేను ఈ వాక్యాన్ని చదువుతున్న ఈ అధ్యాయాన్ని, ఇందులో ప్రతి వచన మర్మాన్ని నాకు బయలుపరచు. ఆ బయలుపరిచే విషయాలను హృదయంలో భద్రపరుచుకొని అనుసరించే జీవితాన్ని దయచేయని ప్రార్థన చేయాలా. తర్వాత నువ్వు బోధ చేయాలి. ఏముంది అక్కడ వాక్య ఎదురుగ్గా? బోధ చేయమని లేదు, అనుసరించి చెప్పమని ఉంది బోధ. అనుసరణ అనే బోధ నిష్ప్రయోజనం. అది ఇక్కడ చెబుతున్నాడు. నువ్వు తిరుగుబాటు చేయకుండా నేను నీతో చెప్పు మాటను వినాలా. ఎట్లా వినాలా? నువ్వు చదివే వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవాలా. నోరు తెరవడం అంటే ఏంటి? ప్రార్థన చేయడం. నోరు మూసుకొని ప్రార్థన చేస్తామా? చేస్తూ పెదాలైనా కదులుతాయి, కదిలితే కదలవా? పెదవులు కనిపించుకొని ప్రార్థన చేస్తామా? తప్పనిసరి కదులుతాయి పెదవులు. అది నోరు తెరవడం అంటే ప్రార్థన చేయడం. ఇర్మియా ఏమన్నాడు? ఇర్మియాతో, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చదను, నీకు తెలియని సంగతులను తెలియజెప్తా అన్నాడు ఆయన. నిగూఢ విషయాలను తెలియజెప్తాను. మొరపెట్టడమే నోరు తెరవడం. వాక్యాన్ని చదివే ముందు మొరపెట్టాలా, మామూలుగా కాదు. ఏదో నామకార్థం ప్రార్థన కాదు, తూతూ మంత్ర ప్రార్థన కాదు. ఆత్మ నింపుదలతో ప్రార్థన చేయాలా. పెదవులతో చేసే ప్రార్థన పాపం. మనం ప్రార్థన మనఃపూర్వకంగా చేయాలా. మనఃపూర్వకం చేసిన ప్రార్థనకి జవాబు వస్తుంది. ఏదో ఒక మాట అన్నానని చెప్పి ప్రభువా నాకు ఈ వాక్యం బయలుపరచు అని తెలిసి చదివితే ఏమీ అర్థం కాదు. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలా. నాకు బయలుపరచు ప్రభువా, నాకు ఇది అర్థం కాలే ప్రభువా. అది నోరు తెరవడం అంటే అదే అర్థం, మొరపెట్టడం. నేనిచ్చు దానిని భుజించుము. వాక్యాన్ని చదవడం వేరు, భుజించడము వేరు. అంటే అర్థం ఏంటి? భుజించడం అర్థం ఏంటి? అన్నం తినడం. పాలు తాగడం సులభమా కాదా? గుటక్కిన మింగేస్తాం. అన్నము నమలాల, గొంతు పట్టుకుని కొంతమందికి. కాబట్టి భుజించాల అంటే దేవుని వాక్యం చదివే ముందు మనసు నిలుపుకొని, మనసు చాలా డేంజర్ ఇది. ఈ మనసు ఏం చేయాలా?
తాళం వేయాలి. మనస్సు పక్కకు పోకుండా ఏం చేయాలి? దాన్ని గదిలో బంధించాలి. మనస్సును, హృదయాన్ని బంధించి ప్రార్థన చేయాలి. అప్పుడే ప్రభు వాక్య మర్మాలను, నిగూఢమైన విషయాలను, తెలియని విషయాలను ఆయన మనకు బయలుపరుస్తాడు. ప్రార్థించేది ఎవరి వంతు? మన వంతు. మర్మాలను బయలుపరిచేది ఎవరి పని? ప్రభు పని, పరిశుద్ధాత్మని పని. ప్రార్థన చేయడం మన పని. ఏమని? మొరపెట్టాలా, అది నోరు తెరవడం. బయలుపరిచేది ఎవరి పని? ఆయన అంటున్నాడు, నేను నీకు తెలియని విషయాలు తెలియజెప్తాను. తెలియజెప్తాడు వేరు, చెప్పడం వేరు, తెలియజెప్పడం వేరు. తెలియజెప్పడం అంటే అర్థమయ్యేట్లుగా చెప్తాడు ఆయన. చెప్పడం వేరు ఒక మాట, తెలియజెప్పడం అంటే అర్థమయ్యేట్లుగా చెప్తాడు ఆయన. ఎప్పుడు? మొరపెట్టినప్పుడు. ప్రార్థన చేయడం వేరు, మొరపెట్టడము వేరు. ఎప్పుడు మొరపెడతాం? దిక్కు తెలియనప్పుడే. సావు ఏదైనా వచ్చిందనుకో, సావు కేకేస్తాం, అది అన్నమాట. అదే మొరపెట్టడం అంటే. నువ్వే నాకు దిక్కు, నువ్వు చెప్పకపోతే నాకేమీ అర్థం కాదు అని ప్రార్థన మొరపెట్టినప్పుడే ఆయన మనకు ఆ విషయాలను బయలుపరుస్తాడు. 119వ కీర్తన 18వ వచనంలో ఏముంది? 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. దేవుడు మన కళ్ళు ఎందుకు ఇచ్చినాడు? ఎందుకు ఇచ్చినాడమ్మ కళ్ళు? కళ్ళు ఇచ్చింది దేవుని వాక్యాన్ని చూసి చదువుకోవడానికి. ప్రభువా, నేను వాక్యాన్ని చదువుతున్నా కళ్ళతో. ఆ వాక్యములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను నాకు తెలియజెప్పు. తెలియజేసేది ఎవరు? ప్రభు. చూచేది మన పని, ఆశ్చర్యకరం చూపించేది ప్రభు పని. కళ్ళతో చూసేది మన పని, వాక్యాన్ని చూసేది. అయితే ఆశ్చర్య సంగతి తెలియపరిచేది ఎవరు? ప్రభు. కనుక మనం ఎంతైనా ఈ రకం వాక్యానుసారంగా వాక్యం చదువుకుని ముందుకు పోతే ఎంతైనా మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా ఉపదేశం చేస్తే నిష్ప్రయోజనం. మన ఎవరు చెప్తుండ్రి, బా ఏం చెప్పిండి ఈరోజు, అంతే. ఏం చెప్పాడంటే ఏం చెప్పిండి అంటారే కానీ చెప్పింది చెప్పరు. అది అర్థం ఏంటి? నిస్సత్తువ కలిగిన సందేశాలు అవి. అదే సత్తువ గల సందేశాలు అయితే ఒక్క మాట మర్చిపోకుండా నీవు ఎదుటి వారికి, అడిగిన వారికి చెప్తావు. నువ్వు చెప్పడం లేదంటే ఆ ఉపదేశం చేసిన వాడు ఇప్పుడు ప్రార్థన చేసుకోలే, ధ్యానం చేయలే, ఏదో చెప్పినాడు, పాఠం చెప్పినట్టు. ధ్యానం చేసి చెప్తే దానికి ఫలితం ఉంటుంది. ఫలితం లేదంటే ధ్యానం చేయకుండా చేసిన ఉపదేశం, బోధది. అందువలనే ఊరుగా వారు ఎగిరెగిరి చెప్పడం, అది ఇది అని చెప్పి మా ఏమంటారే కానీ ఏం చెప్పినంటే ఒక్క మాట కూడా చెప్పాం. దానికి కారణం ఏమిటి? ఆ చెప్పిన వ్యక్తి, బోధ చేసిన వ్యక్తి ధ్యానం చేయలే. ధ్యానం చేయకుండా ఏదో చెప్పినాడు. ధ్యానం చేసి చెప్పే ఉపదేశాలు, బోధలు వాడికి ఫలితం ఉంటుంది. మనం కూడా ప్రార్థన భారంగా ప్రార్థించుకొని సువార్త బయలుదేరితే ఒక్క ఆత్మని దొరుకుతుంది వారానికైనా. దొరకలేదంటే మనం ఏందో పోతున్నాం వస్తున్నాం అని గ్రహించి ఇప్పటికైనా ముందుకు పోతే ఎంతైనా మంచిది. చివరి వచనం. ఆయన దానిని ముందర చెప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును, మనోదుఃఖమును, రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. లూకా, మత్తయి, యోహాను వారు దేని మీద రాసినారు? మత్తయి సువార్త కానీ లూకా సువార్త కానీ చర్మపు కాగితాల మీద రాసినారు. అంతేనా కాదా? యెషయా గ్రంథం చుట్టను చూద్దాం. దానికి కూడా లూకా సువార్త చర్మపు కాగితాల మీద రాజు లోపల
అంటే ఆ వైపు ఈ వైపు రాసేవాళ్ళు. లూకా సువార్త 17వ వచనం. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఎవరి చేతికి ఇచ్చాడు? యెషయా గ్రంథాన్ని ఎవరి చేతికి ఇచ్చారు? యేసుక్రీస్తు ప్రభు చేతికి ఇచ్చినారు. ఇస్తే గ్రంథాన్ని విప్పాడు, విప్పి చదివినాడు. 20వ వచనం ఏం చెప్తున్నాడు? ఆయన గ్రంథము చుట్టి పరిచారకిచ్చి కూర్చుండెను. విప్పినాడు, చదివినాడు, మళ్ళీ చుట్టి కూర్చున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అంటే ఆ గ్రంథాలలో వెలుపట రాయబడి ఉంటుంది, లోపట రాయబడి ఉంటుంది. అది చెబుతున్నాడు ఇక్కడ. లోపటను వెలుపడి ఉండను. ఏముందట అక్కడ? మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును కలుగును. ఆ వాక్యములో ఆ ఉపదేశము వల్ల ఏం కలిగిందట? ప్రజలకు ఉపదేశం చేసినాడు. ఉపదేశం చేసిన తర్వాత ఆ ప్రజల్లో ఏం మార్పు వచ్చింది? మహావిలాపం కలిగింది, మనోదుఃఖం కలిగింది, రోదనము కలిగింది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తల కార్యాలు. మనం ఒక వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఏమవుతుంది? అది గుచ్చుకుంటుంది. అదే అక్కడ చెప్పడం మహావిలాపము, మహారోదనము, మనోదుఃఖం. అంటే మనం చెప్పే వాక్యము మనసులో కుచ్చుకోవాలా. కుచ్చుకున్నప్పుడే మనసు ఏమవుతుంది? మార్పు వస్తుంది. పేతురు సువార్త చెప్పినాడు. సువార్త చెప్పినప్పుడు ఏమైంది? 2వ అధ్యాయంలో సువార్త చెప్పిన తర్వాత, సువార్త చెప్పిన తర్వాత 36వ వచనం, 2వ అధ్యాయం 36వ వచనం. మీరు శిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునేవని చెప్పాను. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకున్నారు. హృదయం నొచ్చుకోబట్టి ఏమైంది? 3,000 మంది ప్రభువుని విశ్వాసం ఉంచారు, బాప్తిస్మము తీసుకున్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు నమ్మని వారిలో నమ్మేట్టుగా కుచ్చుకుంటుంది. నమ్మిన వారిలో మన బ్రతుకులు ఇలాగ లేవే, ఇలాగ నడుచుకోవడం లేదే అని నొచ్చుకుంటుంది. అప్పుడేం మార్పు వస్తుందా? రాదా? వస్తుంది. అది అక్కడ చెప్తాడు. మహావేదనము, మనోదుఃఖము, విలాపము, రోదనము కలుగును. వాక్యం ప్రకటించినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు నమ్మని వారికి నొచ్చుకుంటుంది. అగ్నిగుణానికి పోతామే, నమ్మితే పరలోకానికి పోతామే, నొచ్చుకొని ప్రభువుని నమ్ముతారు. నమ్మిన మనము నమ్మి కూడా ప్రభువునందు నిలిచి ఉండలేదే, మనము ఆయన మాట మనలో నిలిచి లేదే అనేది నొచ్చుకుంటాయి. నొచ్చుకున్నప్పుడు ఏమవుతుంది? ప్రభువునందు నిలిచి ఉండేట్టుగా ఉంటాం, ఆయన మాటలు నిలిచి ఉండేట్టుగా వస్తాయి అనే విషయం అది. ఇది ఎవరి వర్తమానం? ఇది ఈ 10వ వచనం ఎవరి వర్తమానం? దేవుని వర్తమానం. అది దేవుడు అందించిన వర్తమానం. ఎవరికి? యెహెజ్కేలు ఇచ్చిన వర్తమానం. ఆ ఇచ్చిన వర్తమానం యెహెజ్కేలు ఆ ప్రజలకు చెప్పినప్పుడు వారిలో మార్పు కలిగింది. ఎవరిలో మార్పు కలిగింది? బ్రహ్మదండి చెట్ల వంటి వారిలో మార్పు కలిగింది. తేళ్ల వంటి సభ వారిలో మార్పు కలిగింది. వినని వారిలో మార్పు కలిగింది అనే విషయాన్ని మనం గమనిస్తే ఎంతైనా మంచిది. మార్కు సువార్త 16వ అధ్యాయం ఏముంది? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ఆజ్ఞాపించాడు. ఆయనకి ఏమని ఆజ్ఞాపించాడు? యెహెజ్కేలుకు, నువ్వు అలాంటి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు విన్నా వినకపోయినా నేను చెప్పిందే చెప్పన్నాడు. మనం కూడా విన్నా వినకపోయినా సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, త్యాగాన్ని, ఆయన ప్రాణ విధానాన్ని మాత్రమే ప్రకటించాలి. ప్రకటిస్తే అనేక ఆత్మలు రక్షణ పొందుతాయి. ఆయన ఆజ్ఞ నెరవేర్చే వారంగా ఉండాలి ప్రతి విశ్వాసి కూడా. ఏంటి? యేసుక్రీస్తుని గురించిన మాట వినటం వల్ల విశ్వాసము కలుగుతుంది. ఏంటి ఆ మాటలు? లేఖన ప్రకారం యేసుక్రీస్తు ప్రభు మరణించాడు,
సమాధి చేయబడ్డాడు, లేఖన ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు పాపిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. పవిత్రంగా ఆయన జన్మలో పవిత్రత ఉంది, జీవితంలో పవిత్రత ఉంది. అట్టి ప్రభు మానవాళి పాపాన్ని పరిహరించడానికి ఒక్కగానొక బలిగా అప్పగించుకున్నాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. 40 దినాలు తన శిష్యులతో కనబడ్డాడు, వారికి బోధించాడు. బోధిస్తూ వారు చూస్తుండగానే పరలోకానికి ఆరోహణము అయినాడు. పరలోకం దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు, తిరుగా వస్తాడు. అదే క్రైస్తవ నిరీక్షణ. ఇది మనకిచ్చిన ఆజ్ఞ. కాబట్టి ప్రభువుని నమ్మిన మనము ఆయన వర్తమానాన్ని భయపడకుండా నిర్భయంగా ప్రకటించాలి. మనం భయపడకూడదు, ఎందుకంటే మనకు తోడై ఉన్నా అని చెబుతున్నాడు ఆయన. ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడు. వారు యుద్ధం చేస్తారు, కానీ విజయము మీదే. అపజయమైతే కారణము మీ లోపాలే, మీ విశ్వాస లోపం, మీ బ్రతుకుల లోపం, అంతేగాని నా వల్ల కాదు. కనుక ప్రభువుని నమ్మిన మనము ప్రభువునందు నిలిచి ఉందాం. నిలిచి ఉంటే మనం ఎలా కనిపిస్తాం లోకానికి? ఎలా కనిపిస్తాం? ప్రభు మాదిరిగా కనిపిస్తాం, ప్రభువును పోలి కనిపిస్తాం. మనం చూడగానే వీళ్ళు ప్రభు పిల్లలు అనుకుంటారు, మన మాట వినగానే ఈ దేవుని మాట అని చెప్పి అనుకుంటారు. అప్పుడే మనము ప్రభు పిల్లలుగా జీవించినప్పుడు మనం చేసే సేవకు ప్రతిఫలం అనేది దొరుకుతుంది. కాబట్టి ఆ రకంగా జీవిద్దాం. ఇచ్చిన వాక్యం